నాన్నా, స్కూల్ అంటే నీలాంటి చిన్న చిన్న పిల్లలు చదువుకోవడానికి వెళ్తారు. నేను స్కూల్కి వెళ్ళాను. నువ్వు స్కూల్కెళ్ళిన తర్వాత నీకు చాలా ఫ్రెండ్స్ దొరుకుతారు. చదువుకుంటావు, ఆడుకుంటావు. నీకు నేను రోజు అన్నం వండుకొని తీసుకువస్తాను. అందులో చాలా చాక్లెట్స్ కూడా ఉంటాయి. మమ్మీ, కానీ ఒక చోటుకి ఇంతమంది పిల్లలు ఎలా వస్తారు? నాన్నా, స్కూల్ అది ఇంత చిన్నదిగా ఉండదు, చాలా పెద్దదిగా ఉంటుంది. అక్కడ చాలా చాలా మంచి టీచర్స్ ఉంటారు. వాళ్ళు నిన్ను చదివిస్తారు. నేను నిన్ను చదివించేలాగా. మమ్మీ, నేను ఆ పెద్ద స్కూల్కి ఎప్పుడు వెళ్తాను? త్వరలోనే నువ్వు వెళ్ళిపోతున్నావు. అభి, త్వరగా లే, దాక్కో, వెళ్ళు వెళ్ళు వెళ్ళు, దాక్కో దాక్కో, త్వరగా కూర్చో. వదులు వదులు నన్ను. చాలా బాగుంది. నువ్వెందుకు నన్ను చూసి అంతలా భయపడతావు? వదులు 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 వదులు. వదలమంటుంటే ఏంటిది అర్జున్? నిహారిక, నువ్వు వెళ్ళక తప్పదంటావా? నానమ్మని ఇక్కడికి రమ్మను. నానమ్మ, అది మా అత్తవారింటికి వచ్చి ఉంటారా? నాకు భారంగా ఉంటారా? అస్సలు రారు. అరే, దీనికి శిక్ష నాకెందుకు ఇస్తున్నావు? తను నా దగ్గర నుంచి నా భార్యని 3 రోజులకి తీసుకుంటుంది. 3 రోజులంటే మాటలా? పర్లేదు, అది మంచిదే. మిస్ అవ్వండి. అప్పుడప్పుడు మిస్ అవ్వడం కూడా మంచిదే. అసలు ఎలాంటి భర్తవి? కొంతమంది భర్తలు భార్యలు ఎప్పుడు ఊరెళ్తారా అని వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ నువ్వేంటిలా మారం చేస్తున్నావు? నా లైఫ్లో నా సంతోషం, నా ఆనందం అన్నీ నువ్వే. సరే వదులు, చాలు. ఇక నేను వెళ్ళాలి. హే, నమస్కారం నానమ్మా. ఎవరు? అరే నానమ్మ, తను అర్జున్, నా హస్బెండ్. నేను నిహారికని. నిహారిక, ఎలా ఉన్నావమ్మా? నేను చాలా బాగున్నాను. మీరెలా ఉన్నారు? నేను కూడా బాగున్నాను. హఠాత్తుగా వచ్చావేంటి? హఠాత్తుగానా? హఠాత్తుగా ఏంటి? మీరే కదా రమ్మని పిలిచారు. మీ మతిమరి పొంది చూడండి. అప్పుడప్పుడు నాకు భయం వేస్తుంది, నన్ను కూడా మర్చిపోతారేమోనని. బాబు అర్జున్, లోపలికి రన్నా. అరే లేదు నానమ్మా, నేను 3 రోజుల తర్వాత తిరిగి వస్తాను నిహారికని తీసుకెళ్ళడానికి. మీరు గుర్తుపెట్టుకోండి, తను నా పెళ్ళాం. లేదంటే మీరు తన్ని నాతో పంపించనంటారు. సరేనా? సరే, వెళ్ళొస్తాను. బాయ్. తీసుకోమ్మా, మంచినీళ్ళు తాగు. నేను ప్రియాని చూసొస్తాను. కాసేపు నువ్వు రెస్ట్ తీసుకోమ్మా. తనేదో ఇంపార్టెంట్ గా మాట్లాడాలంటుంది. త్వరగా వచ్చేస్తాను. ఓకే, బాయ్. నన్నెందుకు పిలిచావు? పద నిహారిక, లేచిపోదాం పద. ఆ టైం ఎప్పుడూ పోయింది. 1 నెలగా చెప్తున్నాను, నువ్వే రెడీగా లేవు. నేను నిన్ను చాలా ప్రేమించాను, కానీ నువ్వు నన్ను అంతలా ప్రేమించనే లేదు. లేదు నిహారిక, లేదు. నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను. నీకు ధైర్యమే లేదు. మీ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నా గురించి మాట్లాడలేకపోయావు. ఎందుకు? నాకు అమ్మా నాన్న లేరనే కదా. సరే,
వీటన్నిటిని వదిలే. ఇకపై నువ్వు నాకు కాల్ గానీ మెసేజెస్ గానీ చేయకు. నాకు పెళ్ళయి 6 నెలలు గడిచింది. నేను నా హస్బెండ్ అర్జున్తో ఎంతో హ్యాపీగా ఉన్నాను. దీన్ని క్లియర్ చేయడానికి చివరిగా నేను ఒకసారి కలవడానికి వచ్చాను. అబద్ధం చెప్తున్నావు కదా నువ్వు, అబద్ధం చెప్తున్నావు కదా. నిహారిక, నువ్వంటే నాకు ప్రాణం. నువ్వు లేకుండా నేను బతకలేను. నువ్వు నా జీవితంలో ఉంటే. నాకు పెళ్ళైపోయింది. దీన్ని నువ్వు బాగా అర్థం చేసుకో. మళ్ళీ నన్ను కలవడానికి ప్రయత్నించకు. ఇదిగో ఫోటో. తన్నే కిడ్నాప్ చేయాలి. ఇదిగో డబ్బు తీసుకో. కిడ్నాప్ ఎందుకు చేయమంటున్నారు? నీకు అవన్నీ ఎందుకు? డబ్బులు ఇచ్చాను కదా, ఇక బయలుదేరు. నానమ్మ, అమ్మ కూడా దీన్ని వేసుకుంటుంది కదా? అవునమ్మా, అవును. నాకివ్వండి, నేనెక్కిస్తాను. మీరు కళ్ళజోడు కొనుక్కోవాలి. అదొద్దమ్మా, అది వేసుకుంటే నాకు తలనొప్పి వస్తుంది. సరే, నాకొక విషయం చెప్పు. మీ అత్తగారింట్లో సంతోషంగానే ఉన్నావుగా? ఆ, ఏమైంది? నా దగ్గర నువ్వేదో విషయం దాస్తున్నావు. అల్లుడుగారు మంచివారేగా? నానమ్మ, ఆయనను చాలా ప్రేమగా చూసుకుంటారు. కానీ అత్తయ్యే కాస్త స్ట్రిక్ట్. మార్నింగ్ 5 o'clock నుంచి నైట్ 10 o'clock వరకు ఇంట్లో అన్ని పనులు చేయాలి. మనం వేరే ఇంటికి వెళ్ళిపోదామా అని, అర్జున్ని అడుగుదామా అని ఆలోచిస్తున్నా. వద్దు తల్లి, తెలియకుండా ఇలాంటి తప్పులు అస్సలు చెయ్యకు. బిడ్డని తల్లి నుంచి వేరు చేసి అల్లుడుగారికి నీ మీదున్న ప్రేమ ఆప్యాయతని దూరం చెయ్యొద్దు. నానమ్మ, మీరు చెప్పేది కరెక్టే. అయినా మా అత్తయ్య అంత చెడ్డది కాదు, కాస్త స్ట్రిక్ట్ అంతే. నీ గురించి కూడా తెలుసు. నీలో చాలా ధైర్యం, ఓపిక కూడా ఉన్నాయి. నువ్వు ఉండు, నేను చూస్తానులే. నానమ్మ, అది లత అంటే గుడి ప్రోగ్రామ్ మీకు మళ్ళీ గుర్తు చేయమని చెప్పారు. అయ్యయ్యో, అవును కదా. అమ్మా నిహారిక, నేను నీతో చెప్పడం మర్చిపోయాను. లత కొడుకు ఫంక్షన్కి నేను వెళ్ళాలి. సరే, నువ్వెక్కడికైనా బయటకు వెళ్తున్నావా? లేదు, నేనెక్కడికి వెళ్ళడం లేదు. నన్ను తీసుకువెళ్ళడానికి అర్జున్ నైట్ వస్తాడు. సరే, నువ్వు వెళ్ళు గణేష్, నేను వస్తానులే. ఇదిగో అక్క, అక్క, బయట మెయిన్ రోడ్ లో మిమ్మల్ని ఎవరో పిలుస్తున్నారు. ఎవరది? ఏమో అరే, తెలియదు. చెప్పేసి వెళ్ళు. అర్జున్ ఇంత త్వరగా వచ్చాడేంటి? తీసుకురా, ఎక్కి లోపల కూర్చోబెట్టు. సార్, నాకు నా భార్య గురించి చాలా బాగా తెలుసు. తను నన్ను అడగకుండా ఎక్కడికి వెళ్ళదు. సార్, సార్ ప్లీజ్ తనను వెతకండి. మీకు పెళ్ళి ఎన్ని రోజులైంది? 6 నెలలు. 6 నెలల్లో మీ భార్య గురించి అన్నీ తెలుసుకున్నారా? అరే, తను మేజరే కదా, ఎక్కడికైనా వెళ్ళి ఉంటుంది. అరే, తను చెప్పకుండా ఎక్కడికి వెళ్తుంది? తన పర్స్, తన మొబైల్ అన్ని ఇంట్లో వదిలి వెళ్ళింది. ముందు నేను చెప్పే రిపోర్ట్ రాసుకోండి, ఆ తర్వాత వెళ్ళి వెతకండి. అది కాదమ్మా, నేను రాయనలేదు. కానీ రిపోర్ట్ రాయడానికి ముందు 24 గంటలు వెయిట్ చేయాలి. నేనేం చేయలేదు. ఏంటి మీరు ఇలా మాట్లాడతారు? 24 గంటల ఈలోగా తనకి ఏదైనా అయితే ఏంటి పరిస్థితి? శుక్ల, అమ్మగారికి ఒక గ్లాస్ నీళ్ళు. మీ మనవరాలు ఫోటో ఉందా మీ దగ్గర? అలాగే అమ్మా, నేను రాసుకుంటా రిపోర్ట్.
వంతు ఎందుకు రాలేదు? మా వంతు ఎందుకు రాలేదు? అరవకండి, ప్రశాంతంగా ఉండండి, మెల్లగా చెప్పండి. అందరూ ఒకేసారి మాట్లాడితే మేము ఎలా సాయం చేయగలం? అసలు ఏమైందో చెప్పండి. మేము ఇక్కడ మా పిల్లల కోసం, మా అమ్మ నాన్నల కోసం కొన్ని గంటల తరబడి లైన్లో నిలబడి ఉన్నాం. మా వంతు రాలేదు, కానీ తర్వాత వచ్చిన వాళ్ళ వంతు వస్తుంది, వాళ్ళు వచ్చి వెళ్తున్నారు. ఇలా చూడండి, నాకేమీ అర్థం కాలేదు. మీరు ఏ వంతు గురించి మాట్లాడుతున్నారు? అయినా మీరంతా ఎందుకున్నారు ఇక్కడ? ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ కోసం మేమందరం ఇక్కడ రిజిస్టర్ చేసుకున్నాం. రిజిస్టర్ చేసుకుని 2 ఏళ్ళు అవుతోంది, కానీ ఇంకా మా వంతు రాలేదు. డబ్బులున్న వాళ్ళకి మాత్రం వాళ్ళ వంతు 2 నెలల ముందే వచ్చేసి. ఇలా చూడండి, మీరు ఓ పని చేయండి. మీరు మీ నంబర్, అడ్రస్ మొత్తం ఇక్కడ రాయండి. ఏం జరిగింది, ఏం సమస్య అని మేము చూస్తాం. నేను ఇన్వెస్టిగేట్ చేసి చెప్తాను. సార్, ఇట్స్ నాట్ పాసిబుల్. ఆర్గన్ డొనేషన్ అనేది చాలా కాంప్లెక్స్ ప్రాసెస్ సార్. దాన్ని పెద్ద పెద్ద అథారిటీస్ మానిటర్ చేస్తారు. లైక్ నోటో వెబ్సైట్లో ముందుగా డోనర్ ఇంకా రిసీవర్ల రిజిస్ట్రేషన్ జరుగుతుంది. తర్వాత ఆర్డర్లో అందరి నెంబర్లో వస్తాయి. కానీ కొంతమంది రిసీవర్స్ నెంబర్స్ ముందుగానే వస్తుంటాయి. దానికి కారణం వాళ్ళ డోనర్ ముందుగానే మేనేజ్ చేస్తారు. అందుకే వాళ్ళ నెంబర్ ముందుగా వస్తుంది. అయినా కూడా మేము డోనర్ ఇంకా రిసీవర్ల బ్యాక్గ్రౌండ్ చెక్ చేయకుండా ట్రాన్స్ప్లాంట్ చెయ్యనివ్వం. ఇంకొక ముఖ్యమైన విషయం సార్, డోనర్ ఇంకా రిసీవర్ రిలేషన్స్ అవ్వడం చాలా ముఖ్యం సార్. ఎందుకంటే అందులో ఎక్కువగా లావాదేవీలు ఉండవు. డాక్టర్, ఈ ప్రాసెస్ ఇది కంప్లీట్లీ ట్రాన్స్పరెంటేనా? అవును సార్, అది చాలా క్లియర్ సార్. కావాలంటే మీరు ఆన్లైన్లో కానీ లేదంటే హాస్పిటల్కి వెళ్ళి కానీ రీసెంట్ చేంజెస్ చెక్ చేసుకోవచ్చు. ఇండియాలో దాదాపు 1,50,000 మంది డోనర్స్ కోసం ఎదురు చూస్తున్నారు సార్. అలాగే డోనర్స్ సంఖ్య 25,000 కంటే తక్కువ. ఈ డేటా మొత్తం మీకు ఆన్లైన్లో అవైలబుల్ సార్. ఓకే. అయినా డాక్టర్, రీసెంట్గా జరిగిన ట్రాన్స్ప్లాంట్ ఆ పేషెంట్స్ మొత్తం ఫైల్స్ నాకు కావాలి. డెఫినెట్లీ సార్, నేను మేనేజ్ చేస్తాను. థ్యాంక్ యూ డాక్టర్. సార్, నేను డోనర్ రిసీవర్ రికార్డ్స్ మొత్తం టాలీ చేశాను. ఏమీ దొరకలేదు. ఆ తర్వాత వెయిటింగ్ లిస్ట్లో ఉన్న పేషెంట్స్ని చెక్ చేశా. వాళ్ళ సిచ్యువేషన్ కూడా నార్మలే. కానీ భోపాల్ నుంచి నాకు 6 పేషెంట్స్ దొరికారు. వాళ్ళకి ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది, కానీ లిస్ట్లో అప్డేట్ కాలేదు. ఇది చూడండి. కానీ ఇది ఆటోమేటికలీ అప్డేట్ అవ్వాలి కదా? ఎస్ సార్, నేను ఈ 6 పేషెంట్స్ యొక్క అడ్రస్ డీటెయిల్స్ కనుక్కున్నాను. ఒకసారి మాట్లాడి చూద్దాం సార్. ఓకే. మీ కళ్ళు దొబ్బినాయేంట్రా? దాని ముఖం చూడలేదా? దీన్ని ఎవరా కొనేది? పొద్దున్న 11 గంటలకి పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. నిహారిక దొరికిందా అని పోలీసుల్ని అడగాలి. అర్మాన్ గారు ఇవ్వాల్సిన 1.5 లక్ష వచ్చేసింది, రాసుకో. అమ్మా కోడలా, ఏంటి ఇంకా టీ రాలేదు? వస్తున్నాను మావయ్య. మావయ్య, నమస్కారం అండి. నమస్కారం అమ్మా. అత్తయ్య, మావయ్య ఈరోజు తినడానికి సాంబార్ చేయనా? అలాగే అలాగే చేయమ్మా. కూరగాయలు కట్ చేయి. ఈరోజు సాంబార్ నేను చేస్తాను. సంజయ్ గారికి చాలా ఇష్టం. అమ్మా, టీ కింద పడిపోయింది, వచ్చి క్లీన్ చేయి. వస్తున్నాను. సంజయ్ గారు, పాలు అక్కడ పెట్టు. ఆగు. ఏంటిది? గ్లాస్ పై మూత ఎవరు పెడతారు? నీకు తెలుసు కదా, శుభ్రంగా లేకపోతే నాకు కోపం వస్తుంది అని. తెలిసి కూడా తీసుకువెళ్ళు. నేను ఇప్పుడే మళ్ళీ తీసుకొస్తా. మావయ్య గారు నిన్ను మందుల కోసం పిలిచారు. అక్క, ఈరోజు మావయ్య గారికి మందులు మీరిస్తారా? ఎందుకు? సౌమ్య ఎందుకు వెళ్ళాలి? నువ్వేమన్నా బిజీనా? నిన్నే కదా పిలిచారు, వెళ్ళు.
గీత రైట్? మీ వీడియోస్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. 2.5 lakhs ఫాలోవర్స్. వావ్. 2.5 కాదు 3 lakhs. నాకు 3 lakhs ఫాలోవర్స్ ఉన్నారు. కూర్చో. నా విషయం వదిలే, నీ గురించి చెప్పు. నువ్వు ఒంటరిగా ఉంటున్నానన్నావు. నో రిలేటివ్స్, నో మామ్, డాడ్, బ్రదర్స్ ఎవరు లేరా? లేరు, కానీ నాకు ఒక సిస్టర్ ఉంది. రియల్ సిస్టర్ ఏం కాదు, దానికేం తక్కువ కాదు. అంటే మీరిద్దరు కలిసి ఉన్నారా? లేదు, ఇప్పుడు నాతో తను ఉండట్లేదు. ఏమైంది? కానీ నువ్వు ఒంటరిగా ఉండడం మంచిదే కదా. నిన్ను తిట్టడానికి ఎవరు లేరు, అలాగే చెప్పడానికి కూడా ఎవరు లేరు. నువ్వు ఏమనుకుంటే అది చెయ్యొచ్చు. భూషణ్ కుమార్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయింది. ఆ కిడ్నీ ఎవరికిచ్చారు? మా మామయ్య కూతురు ఇచ్చింది. తను భూషణన్నయ్యకి బాగా పరిచయం అంట. కానీ డాక్యుమెంట్లో పేరెందుకు లేదో నాకు తెలియదు సార్. ఎందుకు అడుగుతున్నారు? ఏదైనా ప్రాబ్లమా సార్? అవును, నా చెల్లికి నా కూతురే కిడ్నీ ఇచ్చింది. మీ కూతురెక్కడా? డార్జిలింగ్లో ఉంటుంది, అక్కడే చదువుకుంటుంది. ఎప్పుడు వెళ్ళింది? దాదాపు తను వెళ్ళి నెలవుతుంది. నానమ్మ 4 నెలలు నేను వెయిట్ చేశాను. తన కోసం చాలా వెతికాను. ఎంత వెతికినా దొరకలేదు. ఆ తర్వాత నేను సాక్షిని పెళ్లి చేసుకున్నాను. ఇంకా సాక్షి కూడా నిహారిక గురించి అంతా తెలుసు. నాకైతే పోలీస్ వాళ్ళు చెప్పేది నిజమే అనిపిస్తుంది. నిహారిక తన ఇష్టానికే ఎక్కడికైనా పారిపోయి ఉంటుంది. చిన్నప్పటి నుంచి నేనే తన్ని పెంచాను. తను అలా చేసుండదు. నానమ్మ, మీకు చిన్నప్పుడు జరిగింది ఏమీ గుర్తులేదు. మీకు ఈ రోగం వచ్చినప్పటి నుంచి 20 నిమిషాల ముందు జరిగింది కూడా గుర్తుండటం లేదు. మీ డైరీలో చూసి చదువుకుంటూ ఉంటారు. నేను అన్నీ మర్చిపోతానేమో కానీ నిహారిక జ్ఞాపకాలు అవి నా మెదడులో ఉండవు, నా గుండెల్లో ఉంటాయి. ఈ రోగం పేరు చెప్పి తనని నా నుంచి దూరం చేయలేరు. చూడండి, నేను తన్ని మర్చిపోయాను, మీరు కూడా మర్చిపోండి. అమ్మగారు ఇట్రండి, మీరు అడిగినవన్నీ తీసుకొచ్చాను. అరే నాన్న గణేష్. అమ్మా, దీంట్లో ఫ్రూట్స్, కూరగాయలు ఉన్నాయి. దీంట్లో మీ మందులు ఉన్నాయి. అమ్మా, దీని అంతటికి కలిపి 670 రూపాయలైంది. ఓకే? 700, 800, 900, 1000 రూపాయలు. నువ్వు అడిగిన 670. సరే అమ్మా, మీకు ఇంకేమైనా కావాలంటే నాకు చెప్పండి, నేను తీసుకొచ్చిస్తాను. ఓకేనా? నేను వెళ్ళొస్తాను. సరే, వస్తానమ్మా. మమ్మీ, మన ఆకాశంలోకి వెళ్ళగలమా? నానా, ఒక చాలా పెద్ద రాకెట్ ఉంటుంది, అందులో కూర్చొని వెళ్ళొచ్చు. వాళ్ళని ఆస్ట్రోనాట్స్ అంటారు. కానీ మమ్మీ, మీరే కదా డాక్టర్ అవ్వాలని చెప్పారు. ఆ కానీ మమ్మీ, నాకిప్పుడు ఆస్ట్రోనాట్ అవ్వాలనిపిస్తుంది. నాన్న, నువ్వేమి అనుకుంటావు అది కావచ్చు. మమ్మీ, మీరు ఏమనుకున్నారో అది అవ్వలేకపోయారు కదా. రీమా, నువ్వు ఒంటరిగా ఎలా వెళ్తావు నాన్నా? ఆంటీ, మీరు నన్ను బాగా స్ట్రాంగ్గా పెంచారు. ఇప్పుడు నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి. ఈ అనాథాశ్రమం గురించి నువ్వు ఆలోచించినట్టు ఇంకెవ్వరూ ఆలోచించరు. ఇలా అంతా మీరు మాట్లాడకండి. ఈ అనాథాశ్రమం నా ఇల్లు, మీరందరూ నా కుటుంబం. నేనేం చేయట్లేదు, డబ్బులు ఇస్తున్నానంతే. నిజమైన టాలెంట్ ఇక్కడుండే అమ్మాయిల దగ్గరుంది. మీరు సుప్రియ డిజైన్ చూసారా? అరే, దాన్ని చూసి క్లయింట్ మీటింగ్ పిలిచారు. సరేగాని నీ ట్రైన్ ఎన్ని గంటలకి? ఈ రోజు రాత్రి 10:30కి. కానీ దానికి ముందు ఒకరిని కలవాలి. అంత రాత్రిపూట ఎవరిని కలుస్తావు? అది వచ్చి మీటింగ్ గురించి ఒకటిని కలవాలి. సరే అమ్మా, నేను బయలుదేరుతాను. సరేనా? సరే. The number you are trying to call is currently switched off.
రా త్వరగా త్వరగా రా లోపలికి వెళ్ళా. త్వరగా రా. ఈరోజు బాగా అలసిపోయాను కాబట్టి నేను కొట్టాలనిపించడం లేదు. ఇందులో 6 పేషెంట్స్కి డోనర్స్ దొరికారు. నాకు ఇది ఎందుకో కొంచెం డౌట్గా అనిపించింది. అందుకే నేను ట్రాక్ చేస్తే తెలిసింది ఒక డోనర్ నేషనల్ లెవెల్ స్విమ్మర్, అలాగే ఒక డోనర్ అమ్మాయి తన బ్లడ్ గ్రూప్ బి నెగిటివ్, అలాగే తన ఆర్గన్ రిసీవర్ వాళ్ళ బామ్మ ఆవిడ బ్లడ్ గ్రూప్ ఏబి పాజిటివ్. రిసీవర్ డోనర్కి బ్లడ్ గ్రూప్ సేమ్గా ఉండాలి కదా? ఎస్ సార్, ఈ ఇన్వెస్టిగేషన్లో అందరూ అబద్ధం చెప్తున్నారని అర్థమైంది. మీరు చెప్పే పేర్లలో ఉండే డోనర్స్ కిడ్నీలు ఇవ్వకపోతే మరి వీళ్లకు కిడ్నీ ఎక్కడి నుంచి వచ్చింది? ఒకవేళ ఇది ఆర్గాన్ ట్రాఫికింగ్ కేసా? పాసిబులే సార్. తీసుకురండి వాళ్ళని. ఇదిగోరా నీ 2 లక్షల రూపాయలు. ఇదిగోబే నీ 2 లక్షల పట్టుక. సార్, బార్కడా పోలీసులకు ఒక అమ్మాయి శవం దొరికింది. తన వయసు 18 నుంచి 20 ఏళ్ళు ఉంటుంది. కానీ షాకింగ్ విషయం ఏంటంటే తన వీప్ మీద కట్ చేసిన గుర్తుంది. పోస్ట్మార్టం రిపోర్ట్లో ఒకటి కన్ఫర్మ్ అయింది. ఆ అమ్మాయి కిడ్నీని ఎవరో తొలగించారు. అక్కడ 6 మందికి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయింది. వాళ్ళు నిజమైన డోనర్స్ కాదు. ఇక్కడ కిడ్నీ లేని ఒక అమ్మాయి శవం దొరుకుతోంది. ఒకవేళ ఇది ఇంటర్ కనెక్టెడ్ అయి ఉంటుందా? కావచ్చు సార్, కానీ మన దగ్గర ఏ లీడు లేదు. సార్, ఆ 6 కిడ్నీ రిసీవర్స్కి మెడికల్ టెస్ట్ చేయించాను. ఆ అందరి కిడ్నీస్ ఫీమేల్స్వే. వాట్? అన్ని ఫీమేల్స్వేనా? ఎస్ సార్. ఇలా చూడు, బయటుండే పోలీస్ దగ్గర కేసుని టేక్ ఓవర్ చేయమని అప్లికేషన్ ఇవ్వు. ఎస్ సార్. సునీల్, ఏ పేషెంట్స్కి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయిందో ఆ డేట్కి దగ్గరలో ఎన్ని మిస్సింగ్ కంప్లైంట్స్ ఉన్నాయో ఆ కంప్లైంట్స్ తీసుకోండి. వాళ్ళ ఫ్యామిలీస్ నుంచి ఆ అమ్మాయిల బ్లడ్ గ్రూప్ తెలుసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ ఆ అమ్మాయిల బ్లడ్ గ్రూప్ ఈ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయితే ఇదంతా కనెక్టెడ్ అని అర్థం. లాస్ట్ 1 ఇయర్ లోపల ఎంతమంది అమ్మాయిల మిస్సింగ్ కేసులు ఉన్నాయో అన్నిటినీ రీఓపెన్ చేయి. రైట్ సార్. సార్, ఇందర్ పోలీస్ స్టేషన్ లో ఒక మిస్సింగ్ కేసు ఉంది. తన పేరు నిహారిక రంజన్. 6 నెలల ముందు మాయమైంది. సార్, ఏదో విచిత్రంగా జరుగుతుంది సార్. సార్, ఒకసారి వెళ్ళి తన ఫ్యామిలీని కలిసి మాట్లాడతాను. బండిలో ఎవరో వచ్చి నా నిహారికని వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయారు. నేను చూశాను. ఆ బండి వెనుక 2 కళ్ళ ఫోటో ఉంది. కానీ అమ్మా, మీరు ఇది పోలీస్ ఫైల్లో రాయలేదెందుకు? ఈ విషయాన్ని మీరు పోలీసులకి చెప్పారా? చెప్పానే. నాకేం గుర్తులేదు. నేను చెప్పే ఉంటాననుకుంటా. ఏం పర్వాలేదమ్మా, మేము మా తరపు నుంచి ప్రయత్నిస్తాం. నా నిహారిక తన ఇష్టానికి నన్ను వదిలి వెళ్ళిపోలేదు. నా మనవరాల్ని నాకు వెతికి పెట్టండి. మీరు బాధపడకండి, మేం ప్రయత్నిస్తాము. సార్, నేను లోకల్ పోలీసుతో మాట్లాడాను. ఇన్వెస్టిగేషన్ ప్రకారం తన ఇష్టానికే తను బయటకు వెళ్ళిందని తెలిసింది. ఇన్వెస్టిగేషన్ ఫైల్ ఓపెన్ చేస్తేనే తెలుస్తుంది. లోకల్ పోలీస్ స్టేషన్ ఎక్కువ ఇన్వెస్టిగేట్ చేయలేదు. నేబర్ స్టేట్మెంట్ కూడా లేదు, రిలేటివ్ స్టేట్మెంట్ కూడా లేదు. కానీ నిహారిక నానమ్మ ఆ కార్ చూశారు. కానీ సార్, నిహారిక నానమ్మకే అల్జైమర్స్ ఉంది. తనే అన్నిటినీ మర్చిపోతుంది. కానీ నిహారిక బ్లడ్ గ్రూప్ తో ఏ కిడ్నీ కావలసిన పేషెంట్ తో మ్యాచ్ అవ్వలేదు. ఎలాగో మనం ఈ కేసులో ఉన్నందువల్ల క్రాస్ చెక్ చేయాల్సిందే. మంజు, నువ్వు రిలేటివ్స్ ఇంకా నైబర్స్తో ఇన్వెస్టిగేట్ చేయి. సూరజ్, నీకేమైనా దొరికిందా? ఎస్ సార్, నాకు 6 అమ్మాయిల మిస్సింగ్ కంప్లైంట్స్ దొరికాయి సార్. వాళ్ళ బ్లడ్ గ్రూప్స్ వాళ్ళ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్తో మ్యాచ్ అవుతున్నాయి సార్. ఆ ట్రాన్స్ప్లాంట్స్ ఆ అమ్మాయిలు మిస్ అయిన 1-2 రోజులకే జరిగాయి సార్. వాట్? నిహారిక, నిహారిక,
ఏంటిది చెప్పు, ఏంటిది? నీకు తెలుసు కదా చెత్తా చెదారం చూస్తే నాకు కోపం వస్తుందని. నేను ఇదంతా తీయాలని అనుకున్నాను, క్లీన్ చేద్దామని అనుకున్నా. ఏమైంది అనుకో? ఓరి దేవుడా, ఒరి సంజయ్, ఎందుకు ఇలా చేసావు? తిన్నిప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, డాక్టర్ని పిలవరా. ఎంత రక్తం పోయిందో చూడండి. మన లోకల్ డాక్టర్ ఇదంతా ట్రీట్మెంట్ చేయండి. పోయినోరు నాకే నేర్పిస్తావా? ఓపెన్ ఓపెన్. హాస్పిటల్ తీసుకెళ్ళండి, జాగ్రత్త, తీసుకెళ్ళండి. ఓకే సార్. మార్కడా పోలీసులకు శవం దొరికిందే, ఆ అమ్మాయి పేరు వైభవి సార్. వాళ్ళ ఫాదరే కేసు ఫైల్ చేశారు. ముందుగా పోలీసులు ఏమనుకున్నారంటే అమ్మాయి పారిపోయింది అని. తనకెవరైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? అవును సార్, ఒక కుర్రాడు ఉండేవాడట. కానీ వైభవి ఎప్పుడైతే మాయమైందో ఆ రోజు నుంచి అతను కూడా కనపడడం లేదు. ఆ అబ్బాయిని వెతకండి, ఆ అమ్మాయి ఫాదర్ని కలవాలి. సార్ సార్ ఆ అమ్మాయి తండ్రి అవమానంతో ఆత్మహత్య చేసుకున్నారు. అన్నా, ఒక్క నిమిషం అన్నా. ఏ అమ్మాయి, కారు కట్టం వస్తావేంటి? నా పేరు నిహారిక, నేను భోపాల్లో ఉంటున్నా. సార్, బ్రిజేశ్వర్ సింగ్ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ నన్ను 6 నెలలుగా బలవంతంగా వాళ్ళ ఇంట్లో బంధించారు. ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి సార్. వాడు నన్ను రేప్ చేశాడు సార్. వచ్చి కారు ఎక్కు, త్వరగా ఎక్కు, త్వరగా. మీ ఫ్యామిలీలోని ఎవరితోనైనా మాట్లాడాలనుకుంటున్నావా? ఉన్నారు సార్, నాకు ఒక నాన్నమ్మ ఉంది, నా భర్త కూడా ఉన్నాడు. హలో, దారిలో ఒక అమ్మాయి కార్ ఆపింది. తన పేరు నిహారిక అంట. కిడ్నాపింగ్ కేసులాగా అనిపిస్తోంది. నేను మీకు డీటెయిల్స్ మెసేజ్ చేస్తాను. ఓకే సార్, ఐ రియలీ హ్యావ్ నో ఐడియా అబౌట్ దట్. యాక్చువల్లీ ఒక ఫ్యామిలీ నా దగ్గరకు వచ్చారు. వాళ్ళు ఏం చెప్పారంటే వాళ్ళకు రిలేటివ్ ఉన్నారు, వాళ్ళ కిడ్నీని డొనేట్ చేశారని. అందుకే నేను ట్రాన్స్ప్లాంట్ చేశాను సార్. రిలేటివ్ ఎవరు? అది నాకు తెలియదు సార్. ఆ రిలేటివ్ ఎవరో తెలీదు. తెలీదంటే నువ్వు ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు చూడలేదా నువ్వు? లేదు సార్, వాళ్ళు మెడికల్ బాక్స్లో ఆర్గాన్ తీసుకొచ్చారు సార్. అదేదో హడావిడిగా జరిగిపోయింది, అందుకు నేను. అబద్ధం చెప్తున్నావా? నన్ను చూస్తే పిచ్చోర్లా కనిపిస్తున్నానా? చెప్పు. సార్ వాళ్ళు నాకు 3 లక్షల రూపాయలు ఇచ్చారు సార్. అందుకే నేను ట్రాన్స్ప్లాంట్ చేశాను సార్. కానీ నాకు తెలిసింది ఏంటంటే వాళ్ళ రిలేటివ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే కిడ్నీ డొనేట్ చేశారని చెప్పారు. అంతకుమించి నాకేమీ తెలియదు సార్. నీకేం తెలీదా? లేదు సార్. లేదా 3 లక్షలు ఇచ్చారు కదా, ఎందుకు అడగాలే అనుకున్నావా? మెడికల్ బాక్స్ ఎక్కడా? సార్, బండెందుకు ఆపారు? సార్, ఆయనే బ్రిజేశ్వర్ సింగ్ సార్. నువ్వేం భయపడకమ్మా. పద. వదలండి. బ్రిజేష్ గారు, మీ అదృష్టం చాలా బాగుంది, అందుకే తను నాకు దొరికింది.
చెప్పాలంటే ఆ ఏరియా మా కంట్రోల్లో లేదు. తనని ఏదైనా చేయండి సార్. పారిపోయే ప్రయత్నం చేసిందంటే ఖచ్చితంగా మళ్ళీ అదే చేస్తుంది. పంజరం నుంచి పక్షి పారిపోయిందనుకో, మేము మళ్ళీ పంజరంలో పెట్టాం సార్. ఆ పక్షికి రెక్కలు కట్ చేస్తాం. మావయ్య 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 వద్దు మావయ్య మావయ్య. నిహారిక ఏమైందమ్మా? ఓ, చీకటిని చూసి భయపడ్డావా? సరేరా, ఇక్కడ కూర్చో. చీకటిని చూసి ఎందుకు భయపడాలి నాన్న? ఎంత చీకటిగా ఉన్నా సరే మర్నాడు ఖచ్చితంగా వెలుగనేది వస్తుంది. ఆ వెలుగు వచ్చినప్పుడు అప్పుడు ఆ చీకటి జీవమంతరాయ అయిపోతుంది. కానీ నానమ్మ, ఆ చీకటిగా ఉన్నంత వరకు నేనేం చేయలేను. నాకు చాలా భయమేస్తుంది. నువ్వు చీకటి ఉన్నంత వరకు వెలుగు వస్తుందన్న ఆశతో నువ్వు రివర్స్ కౌంట్ చేయి. 99, 98, 97, 96, 96, 95, 94. సార్, ఇది అందరి క్లయింట్ లిస్ట్. రెగ్యులర్ బేసిస్లో మెడికల్ బాక్స్ కొంటున్నారు. దీంట్లో మోస్ట్లీ హాస్పిటల్ లైసెన్స్ వాళ్ళకంటే మెడికల్ స్టోర్ వాళ్ళే ఉన్నారు. వీళ్ళని నేరో డౌన్ చేయడం చాలా కష్టం. అవును సార్. ఫిల్టర్ చేసిన తర్వాత ఒక 7 పేర్లు ఇండివిజువల్గా వచ్చాయి సార్. మ్యాక్సిమం హోమ్ యూస్ కోసం ఆర్ మ్యాక్స్ టు మ్యాక్స్ ట్రావెలింగ్ కోసం కొన్నవాళ్ళే సార్. ఇంకా అప్రాక్సిమేట్లీ 8 మందిని ట్రాక్ చేయలేకపోతున్నాం సార్. సార్, నేను ఆ నిహారిక కేసుని స్టడీ చేస్తున్నా. చాలా వింతగా అనిపించింది. ఒకవేళ తన ఇష్టానికి తన ఇంట్లోంచి బయటకు వెళ్ళిందంటే మొబైల్ కావాలనే ఇంట్లో వదిలేసింది వెళ్ళిపోయిందని అనుకుందాం. సార్, తను వెళ్ళేటప్పుడు తన పర్స్ తీసుకెళ్లేదు, బట్టలు కూడా తీసుకెళ్లేదు. కానీ ఇంకా ఇంట్లో జ్యువెలరీ కూడా ఉంది. కానీ తను గోల్డ్ బ్యాంగిల్స్, గోల్డ్ చైనే వేసుకుంది. కానీ గోల్డ్ చైన్ లో తన నాన్న రింగ్ మాత్రమే ఉంది. బాయ్ ఫ్రెండ్ లేదా ఎక్స్ ఎవరైనా ఉన్నారా? ఆ ఫ్రెండ్ ప్రవీణ్ కుమార్. కానీ ఇప్పుడు వాడికి పెళ్ళైపోయింది. వాడు ఇంట్లోనే ఉన్నాడు. ఐ మీన్ సార్, కానీ వాడు మాయం అవ్వలేదు. సార్, తనకి ఏదో జరిగినట్టు ఏ ఆధారం దొరకలేదు. కానీ తను పారిపోయింది చెప్పడానికి కూడా ఎలాంటి ఎవిడెన్స్ దొరకలేదు. ఒకవేళ ఈ కేసులో ఏదో క్రైమ్ ఉందనిపిస్తే ఆ రోజు ఏం జరిగిందని మళ్ళీ చెక్ చేద్దాం. తన ఇంటి పక్కనుండే వాళ్లతో మాట్లాడు. అయినో 6 నెలలు అయిపోయింది, కానీ ఎవరికైనా ఏదైనా గుర్తు రావచ్చు కదా. ఓకే సార్. ఒకవేళ క్రైమే జరిగిందని పెట్టుకుందాం. నిహారికతో ప్రాబ్లం అయి ఉండేవారు ఎవరై ఉంటారు? టీ తీసుకోండి. అమ్మగారు, నిద్రపోతున్నారా? అమ్మా, అరే అరే, ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? అరే, ఏంటిది? అమ్మా, అమ్మగారు, ఎవరైనా ఉంటే రండి. లోపల కళ్ళు తిరిగి పడిపోయారు. ఇలా చూడండమ్మా, ఈ మందులు పొద్దునే తీసుకోవాలి, సరేనా? ఇవి సాయంత్రం 2 సార్లు, మర్చిపోకుండా. నేను మళ్ళీ వచ్చి చూస్తాను. మీరిప్పుడు రెస్ట్ తీసుకోండి, సరేనా? ఆవిడకి అల్జైమర్ ఉంది, షుగర్ ఉంది, బీపీ కూడా ఉంది. బాడీ చాలా వీక్గా ఉంది. ఆవిడ పరిస్థితి చూస్తుంటే ఈవిడ ఎక్కువ కాలం బతకరనిపిస్తోంది. ఆవిడని ఐసీయూలో అడ్మిట్ చేయాలి. రిలేటివ్స్ ఎవరైనా ఉన్నారా? ఫామ్లో సైన్ చేయాలి. సార్, తనకంటూ ఉన్నది నేను ఒక్కడనే. సరే, రండి. అలాగే. నేను టీ పెడతాను. ఇప్పుడేమొద్దు, నువ్వు నా పక్కనే పడుకో చాలు. భార్య భర్త పక్కన ఎలాగైతే పడుకుంటుందో అలాగే. ఇంకొంచెం దగ్గరగా రా. నువ్వు నన్ను చూసి భయపడకు. నేను నిన్ను ఏమీ చేయను. నిన్నేదన్నా చేయాలనుకుంటే 7 ఏడాది క్రితమే చేసేవాణ్ణి. నువ్వు నా ఫీలింగ్స్ని అర్థం చేసుకోవడం లేదు. మమ్మీ, సుసు వస్తుంది. నేను ఇస్తున్నాను. ఏయ్, నువ్వు ఎక్కడే పడుకో.
అందులోనే పోసేయరా. వీడెప్పుడు నన్ను డిస్టర్బ్ చేస్తుంటాడా? వాడికి చెప్పు, లేదంటే చంపి పారేస్తాను. వద్దు, అలా చేయకండి ప్లీజ్. నువ్వు నాకు ఏమీ చెప్పొద్దు, వాడికి అర్థమయ్యేలా చెప్పు, లేదంటే చంపి అడవిలో పారేస్తాను. ఏయ్ లే, అన్నం తిను. అక్క నన్ను ఇక్కడి నుంచి వెళ్ళనివ్వక్క. నీ కాళ్ళు పట్టుకుంటాను, నన్ను నోరు మూసుకో. వెళ్ళనివ్వు. ఇక్కడ నుంచి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు? ఇక్కడ అన్ని దొరుకుతున్నాయి కదా, డబ్బులు, మర్యాద, నగలు, ఇంకా సంచయ్. ఇవన్నీ నాదే ఉన్నింది, ఎందుకంటే ముందు నేను కోడలుగా ఉన్నాను. కానీ నువ్వు వచ్చిన తర్వాత నా దగ్గర నుంచి అన్ని తీసుకున్నారు. ఇప్పుడు నేను ఇంటికి పని మనిషిని అయిపోయాను. ఎందుకంటే నాకు పిల్లలు పుట్టలేదు కదా, కానీ నీకు కూడా పుట్టలేదు కదా. అయితే నేనెందుకు నీకు సహాయం చేయాలి? అన్నం తెచ్చాను కదా, ఇదే నీకు ఎక్కువ. ఇప్పుడు నోరు మూసుకొని తిను, దొంగ మొహందనా. నీకు చాక్లెట్స్ అంటే ఇష్టం కదా, ఇదిగో చాక్లెట్ తీసుకో. బయట మెయిన్ రోడ్ లో మిమ్మల్ని ఎవరో పిలుస్తున్నారు. తీసుకో 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 తీసుకో. సరే నాన్న, నీ పేరేంటో చెప్పు. శుభ్. నాన్న శుభ్, ఇదిగో ఇది తీసుకో, ఇది నీకే, తీసుకో. సరే నాన్న శుభ్, ఒక విషయం చెప్పు. నిహారిక అక్కని నీ దగ్గర పిలవమని చెప్పిన అంకుల్ మొహం నీకు గుర్తుందా? అరే నాన్న, భయపడకు, చెప్పు. ఏయ్ బాబు, ఇలారా. నీకు నిహారిక అక్క తెలుసా? ఇదిగో తీసుకో. నిహారిక అక్కతో చెప్పు, తన కోసం మెయిన్ రోడ్ మీద వెయిట్ చేస్తున్నానని. సరే, ఇప్పుడే పిలుస్తాను. నాన్న శుభ్, ఆ అంకుల్ని ఇప్పుడు చూస్తే కనిపెడతావా? ఆ అంకుల్కి మీసాలున్నాయి. శుభ్ నాన్న, ఆ మీసాల అంకుల్ గురించి ఇంకేమైనా చెప్పగలవా? సరిగ్గా గుర్తులేదు. సరే, పర్లేదులే. లాస్ట్ 6 నెలలుగా ఏ కిడ్నాపింగ్ గ్యాంగ్ యాక్టివ్గా ఉందో వాళ్ళ గురించి తెలుసుకుని తీసుకురండి. సార్, ఇది చూస్తుంటే ర్యాండమ్ కిడ్నాప్లా లేదు, కాంట్రాక్ట్ అయ్యుంటుంది. స్పెషల్లీ నిహారికని టార్గెట్ చేశారు, అది కూడా తన అత్తారింట్లో తను లేనప్పుడు, తన ఇంట్లో ఎవరూ లేనప్పుడు. అప్పుడు తనని కిడ్నాప్ చేశారు. కానీ సార్, నిహారికతో కనెక్ట్ అయిన వాళ్ళందరితో నేను ఆల్రెడీ మాట్లాడిస్తాను, కానీ నాకు ఎక్కడ ఎలాంటి ప్రాబ్లం కనిపించలేదు. కిడ్నీ రాకెట్లో ఏంటి ప్రోగ్రెస్? ఇప్పుడు ఇక్కడి నుంచి నిన్ను ఎవరు వెళ్ళనివ్వరు. అక్క ప్లీజ్ ఈ విషయాన్ని ఎవరికి చెప్పకండి. ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళడానికి నాకు హెల్ప్ చేయండి. నువ్వు మళ్ళీ పారిపోవాలనుకుంటున్నావని మావితో చెప్తాను. మీరు ఒక్క పని చేయండి, ఈ డోర్ ని బయట నుంచి మాత్రం లాక్ చేయకండి. మిగతావన్నీ నేనే చూసుకుంటాను. మిమ్మల్ని ఎవరు అక్క 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 ప్లీజ్ ఒక్కసారి తలుపు తెరవండి. వీడు పీవీ ఫార్మాసిటికల్స్ నుంచి మెడికల్ బాక్స్ కొంటాడు. కొన్న ప్రతిసారి ఎక్స్ట్రా డబ్బులు పే చేస్తుంటాడు. కొంచెం సస్పిషియస్ గా అనిపించి వీడి గురించి ఎంక్వైరీ చేశాను. ఇది హిస్టరీ స్ట్రీట్. మర్డర్, కిడ్నాపింగ్ కేసు అంతా ఉంది. 3 years జైల్లో కూడా ఉన్నాడు. వీడి లొకేషన్ కనుక్కున్నావా? ఎస్ సార్, వీడు రఘువీర్ గ్యాంగ్ లో జాయిన్ అయ్యాడని తెలిసిందే. వాళ్ళు బయట ఎక్కడే ఉండరు సార్, ప్రస్తుతం కేర్వా జంగిల్లో ఉన్నారని తెలిసిందే. మూవ్, టీం రెడీ చేయండి, క్విక్. ఇలాంటి తప్ప ఇంకెప్పుడు చేయను. ఇంట్లో నుంచి పారిపోను. నువ్వా? నీకు ఈ అమ్మాయి కావాలంటే ఇప్పుడే చెప్పు.
నా విషయంలో ఇలా ఎలా చేయగలిగావు? నిన్నొక ఫ్యామిలీ మెంబర్లా చూశాను. నాకు ఇది అక్కర్లేదు. రావే. ఐఎమ్ సారీ నాన్న. ఇలాంటి జీవితం జీవించేదానికన్నా చనిపోవడమే మంచిది.